ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు అనంతపురం నగరంలో ఘన స్వాగతం లభించింది. ఆర్డిటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసిన తర్వాత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి అనంతపురం నగరానికి వచ్చిన నారా లోకేష్కు దగ్గుబాటి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు నీరాజనాలు పలికారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మొదటిసారి అనంతపురం వచ్చిన నారా లోకేష్కు గుమ్మడికాయలతో మహిళలు దిష్టి తీశారు. అనంతపురం నగర వీధుల్లోని స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు కనిపించాయి. లోకేష్ నగరంలో అడుగుపెట్టినప్పటి నుండి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో పూలవర్షం కురిపిస్తూ బాణా సంచాలు కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని గల్లా టౌన్షిప్ వరకు ఒకటే జనసంద్రం కనిపించింది. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. నేతలంతా లోకేష్ కు కృతజ్ఞతలు చెబుతూ తమ ప్రసంగాలు కొనసాగించారు. కార్యకర్తల అభిమానం చూసి మంత్రి నారా లోకేష్ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. కార్యకర్తలు లేకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. వారి త్యాగాన్ని నేను ఎప్పటికీ మరవలేనని, పార్టీ వారి వల్లనే ఇంత దిగ్విజయంగా నడుస్తుందని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రసంగం అనంతరం కార్యకర్తలను ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆయన ఫోటో సెషన్ నిర్వహించారు. కార్యకర్తల సాధక బాధలు తెలుసుకుంటూ వారికి ఖచ్చితమైన భరోసా ఇస్తూ నారా లోకేష్ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశం గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపించింది. విద్యాశాఖ మంత్రి, భవిష్యత్ రాష్ట్ర రథసారథి, మన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, అలాగే మన అనంతపురం ముద్దుబిడ్డ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే దామర్చల సత్య జోనల్ కోఆర్డినేటర్ గారికి, అలాగే అబ్జర్వర్ సోమశెట్టి వెంకటేశ్వర గారికి, మన పార్లమెంట్ అధ్యక్షుడు పూల నాగరాజు గారికి, జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారికి అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, ముఖ్యంగా అనంతపురం అనుపం తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ తల శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను నిల్చున్నా అంటే కేవలం మా లోకేష్ అన్న పుణ్యమే అని చెప్పేసి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు 2014లో తెలుగుదేశం పార్టీ ఎంపీడీసీగా ఇప్పించి రాతాడు ఎంపీపీగా చేసింది. దాని తర్వాత 2024లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం శాసనసభ్యులుగా అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నేను సాధారణ రైతు కుటుంబం బిడ్డని. మా ఫాదర్ ఇప్పుడు కానీ వ్యవసాయం చేస్తాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి నన్ను ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, అలాగే నారా లోకేష్ గారు అయితే ఏమి, ఈరోజు ఇక్కడ నిలబెట్టిన ఘనత వాళ్ళదే, తెలుగుదేశం పార్టీదే అని చెప్పేసి ఘనంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.